చూసామండి. ఈరోజు నిజమైన స్వరూపం చూస్తున్నాం. మన కల్లు రవీందర్ సార్ ఎక్కడ ఏ డిస్కషన్ వచ్చినా మా మసల బీచ్కి, మన మంగినపూడి బీచ్కి ఏం చేయబోతున్నాం, ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అంటూ డిజైన్ చేసి మొత్తానికి సాధించారు. కల్లు రవీందర్ సార్కి ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఇది మామూలు విషయం కాదండి, ఒక గొప్ప స్వప్నం. ఈ నేల మరొక కొత్త కళ, కొత్త రూపం, బంగారు భూమిగా మారబోతోంది మన బంధ. బికాస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్ డ్రీమ్. సో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కల్లు రవీందర్ సార్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఎలా ఉంది మన బందర్ ఈరోజు? ఎంజాయ్ చేశారా? ఇది మన చరిత్ర. మచిలీపట్నం అంటేనే ఒక చరిత్ర. ఇది ఈనాటిది కాదు. కాకతీయుల కాలం నుంచి, సుల్తాన్ల నవాబుల కాలం నుంచి, హైదరాబాద్ నవాబుల కాలం నుంచి కొన్ని శతాబ్దాలుగా వెలుగొందినటువంటి గడ్డ ఈ బందరు గడ్డ. ఇక్కడ పుట్టడం మనందరూ అదృష్టం. దానికి ఒక్కసారి గట్టిగా మనం అందరూ కూడా భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి ఆలోచనతో మన ప్రాంతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలంటే దాంట్లో ప్రధానమైనటువంటిది టూరిజం. అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, అతి ఎక్కువ జీడిపిని కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగం. ఇవాళ ప్రపంచంలో కొన్ని దేశాలు టూరిజం మీద బతుకుతున్నాయంటే మనం చాలా నిర్లక్ష్యం చేసుకున్నాం. దానికోసమే మసులా ఫెస్ట్ 2025ని ఈరోజు నిన్ననే స్టార్ట్ చేసుకుని 5, 6, 7, 8 4 రోజులు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు సెకండ్ డే ఇంత చక్కగా కల్చర్ నేను ఇందాక నుంచి మిస్ అవుతాను అనుకో, లైవ్లో చూస్తానే ఉన్నా అన్నీ ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. చాలా బాగా ఉదయ్ భాను గారు మనకు కొత్త ఏం కాదు. 2000 నుంచి కూడా మనకి ఆ రోజు చందమామ ఛానల్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మన మచిలీపట్నం వచ్చి ఉన్నారు. అప్పుడు వారికి మరొకసారి గట్టిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఒక మంచి హిస్టారికల్ సినిమాకి ఈరోజు ఏంటి ఆ సినిమా? హరిహర వీరమల్లు. గట్టిగా చెప్పాలి, వినపట్ల. మరి అటువంటి మన పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి డైరెక్ట్ చేసి మన ముందుకు వచ్చినటువంటి జ్యోతికృష్ణ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. అలాగే ఈరోజు మరి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ గారు నటించి మన కోసం మన వేదిక వచ్చినటువంటి నిధి అగర్వాల్ గారు కూడా గట్టిగా ఒకసారి మనందరూ కూడా అభినందన తెలియజేద్దాం. చాలా సంతోషం. ఎస్పీ గారికి, బండి రామకృష్ణ గారికి, బాబా గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే గీతా మాధురి గారు కూడా వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి చాలా అద్భుతంగా వాళ్ళు గీతాలాపనలు చేశారు. వారిని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ జబర్దస్త్ టీం, బుల్లెట్ భాస్కర్ వాళ్ళ టీం కూడా వచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇవాళ మరి హరిహర వీరమల్లు చెప్పాడు ఇప్పుడే మన డైరెక్టర్ గారు జ్యోతికృష్ణ గారు. దానికి స్టోరీ మచిలీపట్నం అని. ఎందుకంటే హరిహర వీరమల్లు ఆయన పోర్ట్ కోసం ఇక్కడ ఆయన ఒక మల్ల యోధుడు కదా. ఆయన నాకు మొన్న స్టోరీ చెప్పారు. ఇక్కడే మన స్ట్రీట్స్లోనే తిరిగారని కూడా మరి హిస్టరీలో ఉంది. ఇదే కాదు, మొన్న ఒక డైరెక్టర్ గారు కలిసి కూడా చెప్పడం జరిగింది. రావణాసురుడు కూడా మన మచిలీపట్నం, లంక నుంచి మచిలీపట్నానికి వచ్చి ఇక్కడ కూడా మన వీధుల్లో తిరిగారని కూడా హిస్టరీలో ఉందని చెప్పి వారు చెప్తుంది జరుగుతుంది. అంటే అంత పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పట్టణం మన మచిలీపట్నం. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ వైభవాన్ని తీసుకురావడానికి పోర్ట్ను మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజున ఇక్కడి నుంచి తరలిపోయిన పోర్టుని ఉద్యమం చేసి, నిరాహార దీక్షలు చేసి, దాదాపు
100 రోజులు దీక్షలు 15 రోజులు ఆమరణ నిరాహార దీక్షలు చేసుకుని ఆ రోజు ప్రభుత్వం మెడలు వంచి పోర్టుని తెచ్చుకున్నాం. మరి మొన్న స్టార్ట్ చేసుకుని 2018లో స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇవాళ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మచిలీపట్నం పోర్టుని 2026 జూన్ జూలైలో తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి షిప్పులతో ఆపరేషన్ స్టార్ట్ కాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క పోర్టు టూరిజం కింద ఎందుకని ఇంత మనం చేస్తూ ఉన్నామంటే, మనం స్వదేశీ దర్శన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 120 crores డిపిఆర్ తయారు చేసి పంపించడం జరిగింది. ఆ 120 crores ఇక్కడ ఒక పబ్లిక్ బీచ్ని డెవలప్ చేస్తున్నాం. ఇది కాకుండా మనకు ఒక 200 acres ఉంది. ఆ 200 ఎకరాల్లో ఈ మనం చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మేము వచ్చి ఇక్కడ రిసార్ట్స్ కడతాం, హోటల్స్ కడతాం, చాలామంది ముందుకు వస్తున్నారు. వచ్చే నెక్స్ట్ బీచ్ ఫెస్టివల్కి ఎక్కడికో వెళ్ళి హోటల్స్లో ఉండక్కర్లా, ఇక్కడే మన రిసార్ట్స్లోనే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాదాపు 1000 నుంచి 1500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ రాబోతా ఉన్నాయి. దాని ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన యువతకి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ వస్తుంది. అది ఆ కాన్సెప్ట్ కోసం ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇదే కాకుండా ఒక షిప్ యార్డ్ కూడా మనకి 3 కంపెనీలు మేము ముందుకు వచ్చారు, వాళ్ళు మొన్ననే వచ్చారు. మన పోర్టు దగ్గరే షిప్ బిల్డింగ్ కూడా మన మచిలీపట్నమే వేదిక కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా మనం పల్లెతొమ్మలపాలెం దగ్గర మన ఆల్రెడీ ల్యాండ్ ఉంది, అక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వస్తే మచిలీపట్నానికి ఇక తిరుగు ఉండదు. అంత అద్భుతంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అందరూ కూడా దీంట్లో సపోర్ట్ కావాలి. మరి రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలను కూడా చాలా అద్భుతంగా మీరు అందరూ కూడా ఆస్వాదించాలని, మరి దీనికి చాలామంది కష్టపడ్డారు. ఎస్పీ గారు అయితే ట్రాఫిక్ని, ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే అధికారులు, దాదాపు కొన్ని వేల మంది అధికారులు కూడా ఇక్కడ గత వారం రోజులుగా చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. అలాగే వాళ్ళ టీమ్స్ దాదాపు 3000 మంది టీమ్స్, వాళ్ళ కోచెస్ కానీ ఎవరైనా కానీ 3000 మెంబర్స్ వచ్చారు వేరే వేరే ప్రాంతాల నుంచి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నెక్స్ట్ రిలీజ్ కాబోయే సినిమాని మనం హిట్ చేద్దామా? సూపర్ హిట్ చేద్దాం సార్. సూపర్ చెప్పాలి గట్టిగా. రెడీనా? మనం రెడీయా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ హిట్ అయిపోయింది మంది. నెక్స్ట్ ఆ సినిమాని కూడా హిట్ చేసి మన బందర్లో చేసినందుకు మన గడ్డ మీద ఏది చేసినా సక్సెస్ అనే విధంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మరొకసారి మరి హరిహరాల వీరమల్లు డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.